అందరికీ నమస్కారం. నేను 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా నిలబడి ఓడిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి నిన్నటిదాకా ఈ రోజు దాకా కూడా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేశాను. నా భార్య బిడ్డలను కూడా పట్టించుకోకుండా 24 గంటలు తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఏ కార్యక్రమమైనా ముందుండి పనిచేస్తూ వచ్చాను. అదే మాదిరిగా నిన్న కోనేటి ఆదిమూలం గారిని క్యాండిడేట్గా ప్రకటించడం జరిగింది. అయితే చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఒక తండ్రిగా నేను భావించి ఈ 5 సంవత్సరాలు నాకు ఆర్థికంగా వైసీపీ వాళ్ళు అనేకమైన ఇబ్బందులు పెట్టినా నా మైండ్స్ అన్నీ కూడా లాక్కున్నా నేను జంకకుండా మీపైన నమ్మకంతో, లోకేష్ బాబు గారి నమ్మకంతో నేను పనిచేశా. సత్తివేడు ప్రజలు నిజంగా దేవుడితో సమానమైన ప్రజలు. ఎన్నో సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి నేను జేడీ ఫౌండేషన్ ద్వారా పనిచేస్తూ వచ్చాను. ఈరోజు వైసీపీ పార్టీకి పనికిరాని వ్యక్తి ఈ ఆదిమూలం గారిని, వాళ్ళు ఒక చెత్తను తీసేసిన ఆదిమూలం గారిని మీరు తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏమవ్వాలి? ఆదిమూలం గారు ఎన్ని బాధలు పెట్టారో మీకు తెలుసా? లోకల్ బాడీ ఎలక్షన్లో మేము మొత్తం ప్రతి క్యాండిడేట్ని ప్రతి పంచాయతీలో పోటీ పెట్టాము, ఎంపీటీసీలు పెట్టాము, జడ్పీటీసీలు పెట్టాము. ఎంతమంది నాయకులు, కార్యకర్తలు ఈ ఆదిమూలం గారి కోసం ఆపోజిట్గా మమ్మల్ని హింసించాడో తెలుసా? ఎలక్షన్ చేసుకొని లేదు, అర్ధరేతులో పోలీసులు పంపించారు, మా కార్యకర్తల మీద దారుణమైన కేసులు పెట్టారు. అంటే ఈ తెలుగుదేశం పార్టీలో ఉండే ఈ కుటుంబ సభ్యులు ఈరోజు ఆదిమూలం గారికి ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఇది న్యాయమా మీకు? ఇది ధర్మమా? నేను చేసిన పాపం ఏంటి ఒక చెప్పండి. ఈరోజు కూడా నన్ను ఎంతోమంది, వందలాది మంది, వేలాది మంది కార్యకర్తలు ధర్నా చేయాలన్నా ఇంకోటి చేయాలన్నా కూడా నేను ఎక్కడ కూడా మీ గురించి నాకు బ్యాడ్ అభిప్రాయం లేదు. ఎందుకు లేదంటే ఇంకా కూడా టైం ఉంది. నేను ఇప్పుడు నిన్నటాంచి ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ప్రజలు, నాయకులు అందరూ కూడా నన్ను రెబల్ తెలుగుదేశంగా పోటీ చేయమని చెప్తున్నారు. నేను ప్రజలు కోరిక మేరకు, మా కార్యకర్తల కోరిక మేరకు నేను రెబల్ తెలుగుదేశం పార్టీగా పోటీ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు గారు ఆ పక్క పార్టీలో పనికిరాని చెత్త ఆదిమూలం గారిని తీసుకొచ్చారుగా, నేను పనికిరాని నేను చెత్తను తీసేశారుగా. రేపు ఇదే సత్తివేడు ప్రజలు నాకెన్ని ఓటు, నేను గెలుస్తానా లేదా ఆదిమూలం గెలుస్తానా మీరే చూడండి. నేను గెలుస్తాను, గెలిచి మీతోనే ఉంటాను. ఇతను ఓడిపోయి ఇంకా మీకు కనబడడు. ఇతను స్వార్థంతో కూడిన మనిషి. ఎన్నో 1, 2 కాదు, మొత్తం కూడా దోపిడీనే. గ్రావెల్ దోపిడీ చేశాడు ఆదిమూలం గారు, ఇసుక చేశాడు, ఏవైనా ఒక పారం మట్టి వేసాడా? నేను నాగలాపురం నుంచి టీపీ పాలెం దాకా నా సొంత నిధులతో నేను గ్రావెల్ రోడ్ వేశాను. ఎమ్మెల్యే గారు చేశాడా? అదే మాదిరిగా ఒక బిజ్జి పిచ్చాటూరు నాగలాపురం మధ్యలో తెగిపోతే 1/2 కిలోమీటరు నా సొంత నిధులతో వేశాను. ఓడిపోయిన నుంచి ప్రతి కార్యకర్తకి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను. కాబట్టి సత్తివేడు ప్రజలే కోరిక మేరకు, మా నాయకులు కోరిక మేరకు నేను రెబల్ తెలుగుదేశంగా పోటీ చేస్తాను. మీ ఆశీస్సులతో ఇంకోటి కూడా చెప్తున్నాను. మీ చంద్రబాబు నాయుడు గారి ఫోటో
లోకేష్ గారి ఫోటో పెట్టుకొని నేను ఎలక్షన్కి వెళ్తాను. ఖచ్చితంగా గెలిచి మీతో ఉంటానని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.